టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విచారణ రేపటికి వాయిదా పడింది. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేశారు. నిందితుల నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని వంశీతో పాటు మరో 2 నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. జైల్లో వంశీకి అందిస్తున్న వసతులు ఏంటో తెలపాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. జైలు అధికారులు ఇచ్చిన వివరణ ఆధారంగా వసతుల కల్పనపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకునుంది. వంశీ తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ సందీప్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయో తెలిసిందే. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ నాయకుడు ఉన్నటువంటి వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సంబంధించి కూడా తనకి సంబంధించి ఆ కేసులో వ్యవహరించినటువంటి కొంతమంది 10 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి అయితే అదుపులోకి తీసుకున్నారు. దీంతో కూడా ఇప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు వాదాపవాదాలు అయితే మాత్రం కోర్టులో జరిపాయి. ఈ విధంగా కోర్టులో అయితే మాత్రం వంశీ తరపున లాయర్ బెయిల్ పిటిషన్ మాత్రం దాఖలు చేశారు. అదేవిధంగా ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా వంశీనితో పాటు మరొక ఇద్దరిని కూడా కస్టడీకి అప్పచెప్పాలంటూ కూడా విజయవాడ కోర్టులో అయితే మాత్రం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విధంగా మాత్రం ఇటు పోలీసుల తరపు నుంచి అయితే మాత్రం పిటిషన్ వంశీని 10 రోజులు మన కస్టడీకి ఇవ్వాలి. అదేవిధంగా ఈ కేసు సంబంధించి అదేవిధంగా సత్యవర్ధన్ ఏదైతే కిడ్నాప్ వివరించినటువంటి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా రాబట్టేందుకు విచారణ తేలుతాయని చెప్పేసి కూడా 10 రోజులు కస్టడీ కోరారు. దీనికి సంబంధించి కూడా దానికి కావాల్సినటువంటి కస్టడీకి సంబంధించి కూడా జడ్జికి అయితే సమర్పించారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇటే మన గన్నవరం వంశీకి సంబంధించినటువంటి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ కూడా ఈ కేసులో ఉన్నటువంటి వంశీని ఈ కేసుకు సంబంధం లేదు, అయినప్పటికీ కూడా రాజకీయ కక్షలతోనే అరెస్ట్ చేశారంటూ కూడా కొన్ని ఆధారాలు చూపిస్తూ కూడా జడ్జికి అయితే మాత్రం చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మాత్రం వాదాపవాదాలు విన్న తర్వాత మాత్రం జడ్జి అయితే మాత్రం రేపటికైతే మాత్రం ఈ పిటిషన్ అయితే మాత్రం వాయిదా వేశారు. అయినప్పటికీ కూడా ఆ కోర్టులో మళ్ళొకసారి వంశీ తన స్వతహా కూడా మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే జైల్లో ఉన్నటువంటి తనకు భద్రత లేదు, అదే విధంగా కూడా వసతులు కూడా కట్టులు అని చెప్పేసి అయితే మాత్రం వంశీ కూడా తన స్వతహా అయితే మాత్రం పిటిషన్ దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్లు కూడా కోర్టు అయితే మాత్రం రేపటికి అయితే మాత్రం వాయిదా వేసింది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఇరు వాదనలు విన్నటువంటి కోర్టులో మాత్రం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూసినట్లయితే మాత్రం వంశీ ఈ టీడీపీ కార్యాలయంలో దాడి కానివచ్చు, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే పిటిషన్ సత్యవర్ధన్ ఎవరైతే ఫిర్యాదుదారుడు ఎదురున్నారో అతన్ని కూడా గతంలోనే ఇటు పోలీస్ స్టేషన్ లో కానివచ్చు, అదేవిధంగా కోర్టులో కూడా నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పేసి తప్పించు కేసును కూడా వెనక్కి తీసుకున్న సందర్భం అయితే ఉంది. అయినప్పటికీ దాన్ని సంబంధించినటువంటి పొన్నవోలు సుధాకర్ కూడా జడ్జికి వినిపించిన సందర్భం అయితే ఉంది. దీంట్లో అప్పటికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అటు ఒక పిటిషనర్దారుడు కూడా చెప్పిన దాన్ని కూడా ఉదాహరణకు అయితే మాత్రం అటు కోర్టులో కూడా వినిపించిన పరిస్థితి అయితే ఉంది. మరో పక్క చూసినట్లయితే మాత్రం ఇటు ఈ సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మనం చూసుకోవాలి. ఈ కేసుకు పూర్తిగా ఆధారాలు తీసుకుంటేనే మాత్రం కొంతమందిని కూడా అరెస్ట్ చేసే విధంగా ఉండదని చెప్పేసి అయితే మాత్రం ఇటు నుంచి అయితే మాత్రం పోలీసులు కూడా తన వాదనలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి 10 రోజులు ఇటు ఎవరైతే ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఏవనగా ఉన్నటువంటి వంశీని కానివచ్చు, మరొక విధంగా కీలకంగా ఉంచుకుంటే ఒక ఇతర వ్యక్తుల్ని 10 రోజులు కస్టడీకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసులో ఉన్న మరిన్ని కొంత సంబంధితటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తారు. ఇప్పటికే ఆ వంశీ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి అక్కడ సెర్చ్ చేసిన దాంట్లో కూడా వంశీ ఫోన్ అయితే మాత్రం వెలుగు తీసుకొచ్చారు. వంశీ ఫోన్ లో ఏదైతే వాట్సాప్ డేటా ఏదైతే ఉందో దాంట్లో కూడా ప్రధానంగా చాలా కొన్ని విస్తృపోయే నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు పక్క చెప్తున్నారు. ఇవన్నీ వాదనలు కూడా ఇటు జడ్జికి వినిపించిన సందర్భం అయితే ఉంది. వీటన్నిటిని విన్నటువంటి న్యాయమూర్తి రేపటికైతే మాత్రం ఈ విచారణ అయితే మాత్రం వాయిదా వేశారు. రేపు మాత్రం ప్రధానంగా 3 అంశాలే మాత్రం ఈ జడ్జి గారి ముందే అవకాశం ఉంది. దీంట్లో కూడా ఏ తీర్పు ఎట్లా ఇస్తారు, పోలీసులు కస్టడీకి ఇస్తారా ఇవ్వరా, అదేవిధంగా కోర్టులో ఉన్నటువంటి ఏదైతే పోలీసులు సంబంధించి పాయింట్ ఏదైతే వంశీ చేసిన పిటిషన్ కోర్టు జైల్లో తనకు వసతులు కల్పించడం లేదు, పోలీసులు నన్ను వేరే విధంగా
ఇబ్బందులకు గురి చేసేందుకు చూస్తున్నారని చెప్పేసి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అదొకటి కానివచ్చు. అదేవిధంగా జగన్ వంశీకి బెయిల్ పిటిషన్, ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ 3 అంశాలు కూడా రేపు ఉదయం 10 గంటలకు కోర్టు ప్రారంభ సమయానికి మొదటిసారి ఇవి కూడా స్టేబుల్ పైకి వచ్చి విచారణ జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఈ 3 అంశాల్లో రేపు ఏ విధంగా తీర్పు వస్తుంది అనేది మాత్రం అయితే ఒక చర్చాంశంగా అయితే మారింది. ఒక విధంగా పోలీసులు కస్టడీకి తీసుకుంటే మాత్రం ఈ 10 రోజుల్లో కూడా ఈ 10 రోజుల్లో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఏ విధంగా విచారణ చేయాలి, ఆ విచారణ చేస్తే ఎలాంటి క్వశ్చన్లు కూడా ఉండే విధంగా కూడా చూపించాలనేది కూడా ఇటు జడ్జి గారికి వినిపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే జడ్జి అయితే మాత్రం ప్రధానంగా ఇప్పటికి వంశీకి జైల్లో ఏవైతే వసతులు ఉన్నారో దానికి ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి దానికి కూడా సంబంధించి పూర్తి ఆధారాలు కూడా రేపు ఉదయం కల్లా తనకి అప్పచెప్పాలి అంటూ కూడా జడ్జి కూడా కోరిన సందర్భం అయితే ఉంది. ఈ అన్నింటిని చూసుకునేది మాత్రం రేపు వచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఒక చర్చనీయంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు సందీప్. అంటే మొత్తం మీద ఒక మరోవైపు అంటే ప్రత్యేక వసతులు కల్పించాలని అన్న దానిపై న్యాయస్థానం ఏమని చెప్పింది యశ్వంత్? రైట్ అండి, ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం వంశీ వేసిన పిటిషన్ ఏదైతే జైల్లో తనకి కరెక్ట్ గా వసతులు కల్పించడం లేదు అని చెప్పేసి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జడ్జి గారు కూడా ఈ రోజు దానికి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి అదేవిధంగా ముందుగా చూసినట్లయితే మాత్రం ఈ రోజు ఈ క్వశ్చన్ కి అయితే మాత్రం ఇటు పోలీసులు కానీ పోలీస్ శాఖ నుంచి అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళు చెప్పుకున్నైతే మాత్రం కోర్టులో జైల్లో ప్రధానంగా కావాల్సిన వసతులు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఎక్కడా కూడా రాజీ రావడం లేదు, కావాలనే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రధానంగా ఈ పిటిషన్ వేశారని చెప్పేసి పోలీసులు చెప్తారు. కానీ వంశీ వాదనలు చూసినట్లయితే మాత్రం తనకి స్వతహా ఇంటికా నుంచి ఫుడ్ తెచ్చుకునే ప్రయత్నం కావాలి, అదేవిధంగా నాకు అక్కడ ఒక బెడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే మాత్రం వంశీ కోరుతున్నారు. కానీ ఎక్కడా కూడా చూసినట్లయితే మాత్రం కోర్టులో నాకు అన్ని కూడా వసతులు లేవు అని చెప్పేసి జైల్లో ఎలాంటి వసతులు లేవు అని చెప్పేసి అయితే మాత్రం వంశీ తన స్వతహా పిటిషన్ అయితే దాఖలు చేశారు. కానీ ఇటు పోలీసుల నుంచి అయితే మాత్రం జైల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసాం, ఎక్కడా కూడా రాజీ లేకుండా ఒక విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి అయితే మాత్రం ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ 2 వాదనలో ఉన్నటువంటి జడ్జి అయితే మాత్రం దీనికి ప్రత్యేకంగా ఒక టీం ని ఏర్పాటు చేసి దాంట్లో ఉన్నటువంటి వసతులు అన్ని కూడా ఒక లిఖిత పూర్వకంగా ఆధారంగా కోర్టుకు సమర్పించాలని చెప్పేసి అయితే మాత్రం జడ్జి కూడా కోరిన సందర్భం అయితే ఉంది. దీనిపై కూడా రేపు ఉదయం 10 గంటలకి లేదా 11 గంటలకు కూడా ఈ దాఖలైనటువంటి పిటిషన్ కి సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా రేపు జడ్జికి సమర్పించే అవకాశం కూడా ఉంది సందీప్.